హాయ్ అమిగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మనం ప్రోటీన్ పౌడర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ ప్రోటీన్ పౌడర్స్ మన కిడ్నీలకి ఏమైనా హార్మ్ చేస్తాయా అనే దాని గురించి తెలుసుకుందాం. యూజువల్లీ మనం ఏం వింటుంటామంటే ప్రోటీన్ పౌడర్స్ వల్ల కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి అని మనం వింటూ ఉంటాం అనమాట. సో ఎందుకు అలా ఫెయిల్ అవుతాయి కిడ్నీస్ అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. టాపిక్లోకి వెళ్తే మనకి ప్రోటీన్ పౌడర్స్ అనేవి ఎందుకు అంటే మజిల్ మాస్ బిల్డప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మజిల్ మాస్ ఎందుకు బిల్డప్ చేసుకోవాలి అంటే లైక్ బక్కగా ఉన్న వాళ్ళు, ఒక మంచి షేప్ రావాలి బాడీకి అనుకున్న వాళ్ళు జిమ్కి వెళ్తూ ఉంటారు. సో జిమ్కి వెళ్ళినప్పుడు యాజ్ యూజువల్లీ వాళ్ళు తీసుకునేది ఏంటి అంటే ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారనమాట. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి అంటే సేమ్ మన బాడీ మాస్ మెయింటైన్ చేయడానికి తీసుకోవాల్సి వస్తుంది. సో అసలు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, హ్యూమన్ బాడీకి ఎంత కావాలి, అండ్ వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, మజిల్ మాస్ డెవలప్ చేసుకునే వాళ్ళకి ఎంత ప్రోటీన్ కావాలి అంటే మనకి ఎంత కావాలి అంటే మన వెయిట్లో 1 kgకి 0.8 grams ఆఫ్ ప్రోటీన్ అవసరం మన బాడీకి. సో మనం 40 kgలు ఉన్నామనుకోండి, 40 × 0.8 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. సో అలా ఇది ఉంటుంది. ఒకవేళ మరి మనం ఇలా వెయిట్ గెయిన్ అవ్వాలి, మజిల్ డెవలప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు ప్రోటీన్ కంటెంట్ ఎంత తీసుకోవాలి అంటే 1.2 నుంచి 2 grams వరకు, 1 kgకి 2 grams వరకు కూడా మనం ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవుతాయి అనేది ఇప్పుడు చెప్తాను. యూజువల్లీ మనం వినేది ఏంటి అంటే ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి అనే డైలాగ్ మనం ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. అసలు ఎందుకు అలా అంటే మనకి ఏంటి అంటే మజిల్ బాగా బిల్డప్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అని చెప్పి మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువగా తినేస్తాం, ప్రోటీన్ పౌడర్ వాడుతూ ఉంటాం, అట్ ద సేమ్ టైం ప్రోటీన్ సోర్స్ ఉన్న ఫుడ్ కూడా తింటాం. లైక్ పన్నీర్, టోఫు, ఇలా కొన్ని సోర్సెస్ వెతుక్కొని ఆ సోర్స్ని తీసుకుంటాం అనమాట. సో మరి ఏంటి ఎలా అంటే ఇప్పుడు అలా తీసుకున్నారనుకోండి, ఫస్ట్ థింగ్ మీ బాడీ కన్నా వెయిట్ ఎక్కువ డబుల్ ఉన్న ప్రోటీన్ తిన్నారనుకోండి, లైక్ మీరు 40 ఉన్నారనుకోండి, 80+ తిన్నారనుకున్నాం, అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఎక్సెస్ ప్రోటీన్ అనేది డెవలప్ అవుతుంది బాడీలో. సో ఆ ఎక్సెస్ ప్రోటీన్ ఏమవుతుంది అనేది మన సినిమా. సో యూజువల్లీ ప్రోటీన్కి ఒక మెటబాలిజం ఉంటుంది. అంటే ప్రోటీన్ అనేది లార్జ్ కాంప్లెక్స్, బల్క్ కాంప్లెక్స్. దాన్ని సింప్లిఫై చేయాలి. దాన్ని సింప్లిఫై చేస్తే యూరియా అనేది ఎండ్ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. యూరియా అనేది దాని వేస్టేజ్. సో అందుకే మన కిడ్నీలు ఆ యూరియాని యూరిన్లో ఫిల్టర్ చేసేస్తాయి అనమాట, ఎక్స్క్రీట్ చేస్తాయి. సో అలా యూరియా అనేది మన బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు మనం ప్రోటీన్ క్వాంటిటీ డబుల్ చేసామనుకోండి, ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? ఫిల్టర్ చేసేది ఎవరు? కిడ్నీ. సో కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో దాన్ని మనం ఎక్స్క్రీట్ చేసేటప్పుడు బల్క్లో ప్రెషర్ ఎక్కువగా పడడం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది అందరూ చెప్పేదే. అయితే మనం ఏం చేయాలి మరి అంటే ప్రోటీన్ పౌడర్స్ కంటే ప్రోటీన్ రిచ్ ఉన్న ఫుడ్ తినండి. కొంచెం ఏంటంటే లైక్ ఇప్పుడు మీ బాడీ వెయిట్ 40 kgs అనుకోండి, మీరు ఏం చేయాలంటే 1.2 అలా కొంచెం లిమిటెడ్గా తీసుకోండి ప్రోటీన్. సో 1 kgకి 1.2 grams లెక్కన తీసుకున్నారనుకోండి, పర్వాలేదు, దాని మీద మీ కిడ్నీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. అండ్ ప్రోటీన్ పౌడర్స్ వాడాల్సి వస్తుంది అనుకున్న సిచ్యువేషన్ ఉంటే మీరు ఏం చేయండి అంటే ప్రోటీన్ పౌడర్స్ లిమిట్లో తీసుకోండి అండ్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన వేలోనే తీసుకోండి. ఇఫ్ మీరు ఎక్సెస్గా ప్రోటీన్ పౌడర్ తీసుకోవాల్సి వస్తుంది మీ బాడీలోకి అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్స్ చూపిస్తాయి. సో కిడ్నీస్ ఫెయిల్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడము. సో మీరు మాస్ గెయిన్ అవుతూ ఉంటారు, ఓకే, మజిల్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది, కానీ వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ కిడ్నీస్ అనేది ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ అవుతుంది కాబట్టి బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది. బాడీ మాస్ వచ్చినా కూడా వీక్ అవుతారు మీరు. సో ఇలా మీరు మీ ప్రోటీన్ని ప్లాన్ చేసుకోండి. సో మరి న్యాచురల్ ప్రోటీన్స్ ఏముంటాయంటే చిక్పీస్ ఉంటాయి, స్ప్రౌట్స్ ఉంటాయి, టోఫు ఉంటుంది, పన్నీర్ ఉంటుంది. సో ఇలా మేజర్ ఉంటాయి. స్ప్రౌట్స్ బాగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి వీటిలో, మీరు అది మంచిగా తీసుకోవచ్చు. అండ్ ప్రోటీన్ రిచ్ సాలెడ్స్ అని చాలా రెసిపీస్ యూట్యూబ్లో కనిపిస్తున్నాయి, అన్నీ ఫాలో అయిపోండి, హ్యాపీగా తినేయండి. ప్రోటీన్ కంటెంట్ న్యాచురల్గా ఉన్నది తీసుకోండి. పౌడర్ ఫామ్లో తీసుకుంటే ఆబ్వియస్లీ ఎఫెక్ట్స్ ఉంటూనే ఉంటాయి. సో లిమిట్లో తీసుకోండి ఏది తీసుకున్నా కూడా, అండ్ హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.